RRB clerk paper number 105. Question number 41. The following table shows the information about people in 5 different cities and their working status. Note, in working status, yes, is equal to working. అంటే ఇక్కడ వర్కింగ్ స్టేటస్ అనే ఒక పాయింట్ చెప్తున్నాడు. దాంట్లో ఎస్ అని ఉంటే వాళ్ళు పని చేస్తున్నట్టంట. వర్క్ అండ్ నో నాట్ వర్కింగ్ అంటే నో అని ఉంటే వీళ్ళు ఎవరు పని చేయనట్టంట. అయితే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే సిటీ ఏబిసి ఇచ్చాడు, ఏబిసిడిఈ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చాడు, వర్కింగ్ స్టేటస్ ఇచ్చాడు, 3 చోట్ల వర్క్ చేస్తున్నారు, 2 చోట్ల వర్క్ చేయట్లేదు. పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఇచ్చాడంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ కూడా ఇచ్చినట్టే మనకి. సో క్వశ్చన్ నెంబర్ 41. What is the difference between the working male in all the cities together and that male not working? సో క్వశ్చన్ ఎంత పెద్దదో ఒకసారి చూద్దాము. సో వర్కింగ్ అంటే ఎవరెవరు వర్కింగ్? ఏసీఈలో వర్కింగ్ ఉన్నారు అంటే 2500లో 55% ప్లస్ 1750లో 40%, 5200లో 35% యాడ్ చేయాలి. నెక్స్ట్ 3500లో 65%, 1200లో 25% యాడ్ చేయాలి. ఇందాక 3 యాడ్ చేస్తే వచ్చిన నంబరుని ఈ 2 యాడ్ చేస్తే వచ్చిన నంబరు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే ప్రాబ్లం టైం పట్టేస్తుంది, విపరీతమైన టైం పడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కింద అటెంప్ట్ చేయడం కరెక్ట్ కాదనుకొని ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అనుకుందాం. ఇన్ హౌ మెనీ సిటీస్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈస్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ సిటీ బి? అంటే ఇందాక 5 నంబర్లు క్యాలిక్యులేట్ చేసి ఉంటే కనుక అక్కడ మేల్ వచ్చి ఉంటుంది. సిటీ బిలో ఫీమేల్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే వాటిల్లో ఎన్ని ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే ఆ క్వశ్చన్ చేసి ఉంటే ఈ క్వశ్చన్ చేసేవాళ్ళం, అది చేయలేదు కాబట్టి ఇచ్చేయట్లా. ఇది కూడా వదిలేద్దాం అనుకుందాం. 43. Number of male not working in all the cities together is what percent more than number of female not working? సో ఇందాకది మళ్ళీ కావాల్సి వస్తుంది. అంటే 3 క్వశ్చన్లో ఒకే డేటా అవసరం అవుతుంది కాబట్టి బెటర్ ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ క్వశ్చన్ సాల్వ్ చేసుకొస్తేనే బెటర్ అవుతుంది. రండి క్యాలిక్యులేట్ చేద్దానండి. సో క్వశ్చన్ నెంబర్ 41. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ మేల్? వర్కింగ్ మేల్ అంటే ఎక్కడెక్కడ వర్కింగ్ మేల్ ఉన్నారు? ఏసీఈలో ఉన్నారు. సో ఆ నంబర్లు నెక్స్ట్ క్వశ్చన్లకు కూడా కావాల్సి వస్తుంది కాబట్టి డేటా విజిబుల్గా ఉండేటట్టు చక్కగా రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కడెక్కడ నాట్ వర్కింగ్? బిలో నాట్ వర్కింగ్, డిలో నాట్ వర్కింగ్. రైట్. 2500లో 55% క్యాలిక్యులేట్ చేయాలి. 50% అంటే ఎంత వస్తుంది? 1250. 5% అంటే ఎంత? 125. అంటే 1375 మేల్ వాళ్ళు. నెక్స్ట్ తర్వాత బిలో క్యాలిక్యులేట్ చేద్దాం. 3500లో 65%, 50% అంటే 1750, 10% అంటే 350, 5% అంటే 175. 5, 17, 10, 11, 12, 2275. నెక్స్ట్ సిలో క్యాలిక్యులేట్ చేద్దాం. 1750లో 40%, 10% అంటేనేమో 175, 20 అంటేనేమో 350, 40 అంటే 700. ఇది 700 వస్తుంది. నెక్స్ట్ తర్వాత డిలో క్యాలిక్యులేట్ చేద్దాము. 1200లో 25% అంటే 1/4. 1200లో 1/4 అంటే 300 వస్తుంది. నెక్స్ట్ తర్వాత 5200లో 35%, 25% అంటేనేమో 1300. తర్వాత 10% అంటేనేమో 520. అంటే ఎంత వచ్చారంటే 1820 వచ్చారు. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుందంటే 2575 వచ్చింది. నెక్స్ట్ ఇది ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. 5, 9, 95లో 75 పోతే 20 వస్తుంది. 20తో అన్ని ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత 18 వస్తుంది. 3895 వచ్చింది. ఈ నెంబర్ నుంచి నెంబర్ తీసేస్తే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 1320. కానీ ఈ డేటా చక్కగా అట్లానే విజిబుల్గా ఉంచుకుంటే కంఫర్టబుల్గా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇన్ హౌ మెనీ సిటీస్ నెంబర్ ఆఫ్ మేల్ ఈజ్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ సిటీ బి? ఇందాక సిటీ బిలో మేల్ క్యాలిక్యులేట్ చేసాం. ఫీమేల్ అంటే ఏం చేయాలంటే 3500 నుంచి తీసేయాలి. 3000 నుంచి తీసేసామనుకోండి ఎంత వస్తుంది? 1725. సో 3000లో నుంచి ఆ నెంబర్ తీసేస్తే 725 వస్తుంది. 725 ప్లస్ 500 అంటే 1225 వస్తుంది. సో ఈ 1225 కన్నా వీటిల్లో ఎన్ని నెంబర్లు ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఏ ఎక్కువ, ఈ ఎక్కువ, బి ఎక్కువ. అంటే ఎన్ని సిటీలు ఎక్కువ? 3 సిటీలు ఎక్కువ. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3. క్వశ్చన్ నెంబర్ 43. నంబర్ ఆఫ్ మేల్ నాట్ వర్కింగ్. నంబర్ ఆఫ్ మేల్ నాట్ వర్కింగ్ అంటే ఈ టోటల్. అండ్ నంబర్ ఆఫ్ ఫీమేల్ నాట్ వర్కింగ్ ఇన్ ఆల్ ద సిటీస్. అంటే నాట్ వర్కింగ్ ఫీమేల్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీమేలే కదా. అంటే వీళ్ళు మొత్తం ఎంత వచ్చారు? 4700 వస్తారు. నెక్స్ట్ ఈ దాంట్లో నుంచి ఈ నెంబర్ తీసేసామనుకోండి 2575.
ఇప్పుడు ఎవరు వస్తారు అంటే ఫీమేల్ నాట్ వర్కింగ్ వస్తారు. ఎంత వస్తారో చూద్దాము. 5, 2, 1లో నుంచి 5 పోతే 1, 2, 1, 2, 5 వస్తారు. సో ఇప్పుడు అడిగింది ఏంటో చూద్దాం. నంబర్ ఆఫ్ మేల్ నాట్ వర్కింగ్ ఇన్ ఆల్ ద సిటీస్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్. వీళ్ళు ఎంత మోర్ అని అడుగుతున్నాడు. దీనికన్నా ఇది ఎంత మోర్ ఉందో చూద్దాము. 0, 5, 450 మోర్ ఉన్నారు. ఎంతకన్నా 450 మోర్ ఉన్నారు? 2125 కన్నా మోర్ ఉన్నారు. సో 20% అన్నాం అనుకోండి. 20% అంటే 424 వస్తుంది. అంటే బెటర్ చాయిస్ కింద ఏమవుతుందంటే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 21%. క్వశ్చన్ నెంబర్ 44. What is the ratio of female in city A and to the least number of female working among the cities? ఫీమేల్ ఇన్ ఏ కావాలంట. ఆల్రెడీ మేల్ ఇన్ ఏ క్యాలిక్యులేట్ చేశారు కదా. టోటల్లో నుంచి ఆ నెంబర్ తీసేసామనుకోండి, ఆ నెంబర్ వచ్చేస్తుంది కదా. 2500లో నుంచి ఆ నెంబర్ తీసేస్తే 1125 వస్తుంది. 1125. నెక్స్ట్ ఫీమేల్ ఎక్కడ తక్కువ ఉన్నారో చూద్దాము. సో ఫీమేల్ ఎక్కడ తక్కువ ఉన్నారంటే వీటన్నిటిలోనూ హాఫ్ కన్నా ఎక్కువే ఉన్నారు. ఇక్కడ ఎక్కడికి వచ్చేటప్పటికి తక్కువ వస్తుందో చూద్దాం ఒకసారి. 2500లో 1375 పోతే 1125 ఇచ్చేశారు. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే 3500లో 2275 అంటే ఎంత వస్తారంటే 1200 ఆర్డ్ వస్తారు. ఎంత వస్తారంటే 3500లో నుంచి నెంబర్ తీసేస్తే ఇక్కడ 3500లో నుంచి నెంబర్ పోతే 1225 వస్తుంది. నెక్స్ట్ నోట్ చేసి పెట్టుకుందాము. 1225 ఇచ్చారు. ఇక్కడ 1750లో నుంచి 700 తీసేస్తే 1050 వస్తారు. అంటే ఇది నెంబర్ కాదు, 1050 ఇప్పటికి వచ్చిన లీస్ట్ నెంబర్. ఇక్కడ 300 పోతే 900 మిగులుతారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 5200లో 1820 అంటే చాలా వస్తుంది, 3500 చిల్లర వస్తుంది. అంటే ఇదే లీస్ట్ వాల్యూ అవుతుంది, 900. సో ఇప్పుడు క్యాన్సిలేషన్కి వెళ్తే 9 దీంట్లో 100 టైమ్స్ పోతుంది. 9 దాంట్లో 1 టైం 22, 2 టైమ్స్ 5 టైమ్స్ 125:100 అంటే 5:4 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 5:4. క్వశ్చన్ నెంబర్ 45. Total number of people working in all the cities together is what percent of total number of people not working? సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ అంటే ఏబిసిలో ఏసిఈలో ఉన్న టోటల్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రెండిట్లో ఉన్న వాళ్ళు వర్క్ చేయట్లా. అంటే ఏ టోటల్, సి టోటల్, ఈ టోటల్ చేయాలి. రెండు చేద్దాము. 2500ను 5200 అన్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 7700. 7700, 8700, 9450 వస్తుంది. ఎంత వచ్చింది? 9450 వచ్చింది. నెక్స్ట్ తర్వాత వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ నాట్ వర్కింగ్ అంటే ఎక్కడెక్కడ ఉన్నారు? ఈ రెండు అంటే 4700. సరిగ్గా చూడండి, డబుల్ ఉన్నట్టున్నారు వాళ్ళు. అప్రాక్సిమేట్లీ అన్నాడు. 4700గా 9400 డబుల్, కానీ కొంచెం ఎక్కువ ఉంది, చాలా కొద్దిగా ఎక్కువ ఉంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 200%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. A and B together can complete a piece of work in 24 days. If A takes 3 times the number of days taken by B to complete the same piece of work, in how many days B alone can complete the work? A takes 3 times అంటే వర్కింగ్ టైమే ట్రిపుల్ అన్నాడు, కెపాసిటీ ట్రిపుల్ అన్నా, ప్లస్ 1/x is equal to 1/24. దీన్ని ఇలా రాసుకున్నాం అనుకోండి. 3 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం, 8 times. 8 into 3 plus 1, 4. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 32 days. Question number 52. The length of a rectangle is twice its breadth. If length is decreased by 4 and breadth is increased by 4, the area of the rectangle is increased by 16 centimeters. What is the length of the rectangle? So breadth x అనుకుంటే length 2x అవుతుంది. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత అంటే ఒరిజినల్ 2x into x. నెక్స్ట్ 2x decreased by 4 and x increased by 4. ఇది కొత్త రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఎంత చెప్పాడు అంటే 16 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయిందని అడిగాడు. కొత్తగా ఫామ్ అయింది, ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ స్క్వేర్లు రావు. 2x² క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 8 వస్తుంది. కానీ మనల్ని అడిగింది ఏంటంటే
లెంగ్త్ వాల్యూ అడుగుతున్నాడు 2x. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 16. క్యాలిక్యులేషన్ చేసుకోండి. 53. 10 years ago, A's age was 5/6 of B's age at the time. The respective ratio between A's percentage and B's percentage is 7:8. What is the total of their present? ఏం అడిగాడు? Total of their present. Total ఎంత present 15 parts. Then your answer must be a definite multiple of 15. One and only answer, that is the answer. Question number 54. Ram invest 4,500 in a scheme A for 5 years. Scheme A offered simple interest at 6% per annum for the first 3 years and compound interest compounded annually at 10% per annum for the next 2 years. What was the total interest accrued by Ram from scheme A? So first 3 years ki 6%, 3 years ante 18% వస్తుంది. నెక్స్ట్ 10%, నెక్స్ట్ 2 years అంటే 21% వస్తుంది. అంటే మొత్తం కలిపి ఎంత రావాలి? 39% రావాలి. 1% ఎంత? 45. 45 into 39 యూనిట్స్ ప్లేస్ లో 5 రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 5 అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. 9 ఇది కాదు. నెక్స్ట్ 9 ఇది కాదు. 10, 17, 18 ఇది ఎలిజిబుల్. 9 ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ 45 into 40 అంటే 1800 వస్తుంది. 45 into 39 అంటే డెఫినెట్ గా 1800 కన్నా తక్కువ రావాలి. అంటే ఆన్సర్ ఇది కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1755. Question number 55. A 2-meter path is to be constructed outside of a rectangular plot. The perimeter of the rectangular plot is 56 meters. If the rate of construction is 40 rupees 50 paisa per square meter, find the cost of the construction. ఒకసారి ఇక్కడ చూడండి, ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఏం రాయాలి? ఇంటూ 40 rupees 50 paisa. 40 rupees 50 paisa is a multiple of 9. Then your answer must be a definite multiple of 9. Choice 5 is going to be the answer. Question number 56. X bought some goods worth of 28,000 and sold half of them at a profit of 28%. Yet what percent must he sell the rest of them so as to make a profit of 32%? ఏ రేషియోలో అమ్మాడు? హాఫ్ ఇస్ టు హాఫ్ అంటే 1:1 లో అమ్మినట్టు. ఫస్ట్ ఇది 28, ఓవరాల్ 32. డిఫరెన్స్ ఎంత? 4. 1 part 4 అయితే ఈ 1 part 4. దీనికన్నా ఇది 4 తక్కువ ఉంది కాబట్టి దీనికన్నా ఇది 4 ఎక్కువ ఉండాలి. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 36%. Question number 57. The total cost of 23 chairs and 19 tables is 15,840. If the cost of one chair is equal to 1/4 of the cost of each table, what is the total cost of 7 chairs? అంటే ఆన్సర్ 7 పోయేది అయి ఉండాలి. 7 పోదు దీంట్లో. 112 లో పోతుంది, 980 లో పోతుంది. రెండిట్లో పోయేటప్పుడు మిగతా రెండిట్లో పోద్దా లేదో ఎతకటం టైం వేస్ట్. కానీ యాక్చువల్గా రెండిట్లో కూడా పోతుంది. రండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దానండి ప్రాబ్లమ్. 23x plus 19y is equal to 15,840. Cost of a chair is equal to 1/4 of the table. అంటే ఒక చైర్ 4 చైర్లు అంటే ఒక టేబుల్ కి సమానం. అంటే మనకు కావాల్సింది చైర్ కాబట్టి 19yని 76x గా రాసుకోవచ్చు. అంటే y is equal to 4x అన్నాడు కాబట్టి ఎంత వచ్చింది? 99x వచ్చింది. క్యాన్సిల్ చేయొద్దు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. డివైడెడ్ బై 99 ఏమొస్తుంది? చైర్ వాల్యూ వస్తుంది. కానీ మీకు ఎన్ని చైర్లు కావాలి? 7 చైర్స్ కావాలి. డైరెక్ట్ గా ఆన్సర్ క్లూ అడుకోవచ్చు కదా. సో ఈ జీరోకి ఈ నంబర్లకి సంబంధం లేదు. అంటే చివరిలో 0 ఉండాలి. అదృష్టవంతులు అన్ని ఆన్సర్లు ఉన్నాయి. 7 into 4 8 డివైడెడ్ బై 9. 9 8 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో ఉండాలి, 2 ఉండాలి, 0 ఉండాలి, 2 ఉండాలి. ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? రెండు ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 7 పోతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ 7 పోదు కదా. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1120. క్వశ్చన్ నెంబర్ 58. Ashok invested 10% of his monthly salary in stocks, 20% in gold. Also, he invested 40% of the remaining salary in mutual funds. If after making all these expenses, he is left with 13,860. How much is his monthly salary? 10, 20 పోతే ఎంత మిగులుతుంది? 70. 70లో 40 పోతే ఎంత మిగలాలి? 60 మిగలాలి. 70 into 60 అంటే 42% వస్తుంది. అంటే ఈ మిగిలిపోయిన డబ్బులు ఎంత అంటే 13,860 ఈస్ 42%. ఎంత మిగిలింది అనుకున్నాం? 70లో 60 అంటే 42% మిగిలింది. అయితే 100% ఎంత కావాలి? ఆన్సర్లు చూసి వస్తాను. అన్ని ఆన్సర్లోనూ 3 జీరోలు ఉన్నాయి, 4 జీరోలు ఉన్నాయి. అంటే 3 జీరోలు కన్ఫర్మ్డ్.
నాలుగో జీరో తయారయ్యే పాసిబిలిటీ లేదు. ఎందుకు లేదంటే అక్కడ 5 లేదు కాబట్టి, అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1 into 6 6, 2 6 అవ్వాలంటే 3 జీరోల తర్వాత 3 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. 8తో ఆన్సర్ ఒక ఆన్సర్ ఉంది. నెక్స్ట్ 3తో ఆన్సర్ ఒక ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఒక్కసారి సరిగ్గా చూస్తే దీంట్లో 11 పోతుంది అనుకుంటాను, దీంట్లో 11 పోదు అనుకుంటాను. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 33,000. Question number 59. When 48 is subtracted from a number, it reduces to its 3/7. What is the number? 3/7 తగ్గింది, 3/7 కి తగ్గింది అంటే 3/7 అయింది అని. 3/7 అయిందంటే ఎంత తీసేసినట్టు? 4/7 తీసేసినట్టు. 4 దాంట్లో 12 times 12 into 7, answer is 84. Question number 60. If the price of wheat decreased by 18%, what should be the approximate percentage increase in the consumption of wheat so as to keep the expenditure constant? 100 రూపాయలు అనుకుంటే 18 తగ్గిందంటే 82 అయింది. మళ్ళీ 100 అవ్వాలంటే 18 పెరగాలి. 18 ఇంక్రీజ్ ఆన్ 82, 100కి ఎంత? 82 2 times పోతుంది అంటే 20 ఆడ్లో ఉండాలి. లాస్ట్ తప్పించి అన్న ఆన్సర్లే. 164 పోతే మళ్ళీ 164 పోతే మళ్ళీ 22 మిగిలింది, 26 మిగిలింది. 26లో ఇది 2 times పోతుంది. యాక్చువల్గా డివైడ్ చేస్తే 22% వస్తుంది ఆన్సర్. Question number 61. A jar was containing 60 liters of juice. 5 liters of juice was taken out and 10 liters of water was added. After this, 13 liters of new mixture of juice and water was taken out and 20 liters of water was added. What is the respective ratio of juice and water in the jar now? Problem procedure ప్రకారం కాకుండా ఇంకోలాగా చేద్దాం చూడండి. 60లో 5 తీశాడు, 10 యాడ్ చేశాడు. నెక్స్ట్ 13 తీశాడు, 20 యాడ్ చేశాడు. సో 60 plus 10 70, 90. 90 minus 18 అంటే 72. అంటే మనకు కింద ఇచ్చినటువంటి ఆన్సర్ 72ని డిస్ట్రిబ్యూట్ చేయగలిగేటట్టు ఉండాలి. 13 plus 9 22 దాంట్లో పోదు. 11:9 అంటే 20 దాంట్లో పోదు. 11:7 18 దాంట్లో పోతుంది. 15:11 పోవట్లేదు. 22:17 అంటే 39 పోవట్లేదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 11:7. Question number 62. The respective ratio between the number of boys and number of girls in college X is 31:28 in the year 2010. If in the year 2011, the number of boys increased by 20% and the number of girls increased by 25%, what is the respective ratio? So, original ratio అన్నాడు 31:28. ఇదేమో 20% పెరిగిందంట, అంటే 120% అవుద్ది. పర్సంటేజ్ రాయక్కర్లేదు, ఎందుకంటే అటు ఇటు రెండు పక్కల క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయి? 3 5లు ఉన్నాయి, అంటే 5³ ఉంది. ఈ 5 ఆ 5 పోతే 5² మిగలాలి, అంటే 25 పోయే నంబర్ అవ్వాలి. పోవట్లేదు, పోతుంది, పోవట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 186:175. Question number 63. The average runs of a cricketer in the first 16 matches of a tournament is 27.25. However, he scored 108 runs in the 17th match. What is the new average runs after 17th match? రండి క్యాలిక్యులేట్ చేద్దాము. ఇప్పుడు 16 మ్యాచెస్లో ఎంత కొట్టాడంట, 17th మ్యాచ్లో కూడా అంతే కొట్టాడు అనుకోండి, అదే యావరేజ్ ఉండిపోద్ది కదా, అంతే కొట్టనిద్దాం. యాక్చువల్గా కూడా 108 కొట్టాడు, కానీ మనం ఏమన్నాం అంటే 27.25 కొట్టమంటున్నాం, అంటే 0.75 80.75 ఎక్స్ట్రా కొట్టాడు. ఈ 80.75 ఎన్ని మ్యాచ్లకి పంచాలి? 17 మ్యాచెస్కి పంచాలి. 17 దాంట్లో 4 times 0.75 వస్తుంది. 4.75 ఇంక్రీజ్ రావాలి. దేని మీద ఇంక్రీజ్ రావాలి? 27.25 మీద ఇంక్రీజ్ రావాలి. 31 and 32. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 32. Question number 64. A tank has 2 inlets P and Q which take 24 hours to fill the tank when they are opened simultaneously. If P fills the tank twice as fast as Q fills the tank, how much time will P alone take to fill the tank? ఇందాకటి ప్రాబ్లం, ఇదే పేపర్లో ఇంకో ప్రాబ్లం వచ్చింది. అక్కడ టైం ట్రిపుల్ అన్నాడు, ఇక్కడ ఎఫిషియన్సీ ఫిల్స్ ద ట్యాంక్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఫిల్స్ ద ట్యాంక్. సో అంటే కెపాసిటీ ట్వైస్ అన్నాడు, అంటే కెపాసిటీ రేషియో 2:1 అయితే టైం రేషియో 1:2 అవుతుంది. అంటే P takes x days, x hours and then Q takes 2x hours is equal to ఎంత అన్నాడు అంటే 24 hours అన్నాడు. దీన్ని ఇలాగానే రాసుకున్నాం అనుకోండి, 2 12 times 12 into 2 plus 1 అంటే 336 hours. డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కావాలంటే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూసుకోండి. అక్కడేమో
డేస్ థ్రైస్ అన్నాడు, ఇక్కడేమో ఎఫిషియన్సీ ట్వైస్ అన్నాడు. ట్రై టు గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ ప్రాబ్లమ్ అండ్ దిస్ ప్రాబ్లమ్ ప్లీజ్. Ramesh and Suresh, starting from the same place, at the same time, are at a distance of 162.5 kilometers after driving their cars for 2.5 hours in the opposite direction. If the speed of one is 35 kilometers per hour, what is the speed of the second? So, ఎంత దూరంలో ఉన్నారంటే 162.5 divided by 2.5. Decimal cancel. 25 160 లో 162 లో 6 times అంటే 150, 125 కాబట్టి 5. అంటే రిలేటివ్ స్పీడ్ ఈస్ 65. ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు. అంటే దట్ మైట్ బి సమ్ ఆఫ్ టూ వేరియబుల్స్. వన్ ఆఫ్ ది వేరియబుల్ ఎంత అన్నాడు? 35. దెన్ ద సెకండ్ వేరియబుల్ విల్ బి 30 కిలోమీటర్స్ పర్ అవర్. క్వశ్చన్ నెంబర్ 66. Q1 Q2 ఇచ్చాడు. క్వాంటిటీ 1. A boat takes 50 kilometers in downstream in 10 hours. అంటే M plus S వాల్యూ ఎంత వచ్చినట్టంటే 5. 39 kilometers upstream in 13 hours. అంటే M minus S వాల్యూ ఎంత ఇచ్చినట్టంటే 3. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్? అంటే M వాల్యూ అడుగుతున్నాడు. యాడ్ చేసి బై 2 రాస్తే 4 వస్తుంది. Q1 వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్, time taken by the boat to travel 150 kilometer distance upstream is 5 times the time taken by the boat to complete the same distance in downstream. What is the speed of the boat? The speed of the stream is 6 kilometer per hour. ఇక్కడ ఉంది ప్రాబ్లమ్. అక్కడ ఉందని మాకు ఎడ తెలుస్తుందండి. ఎస్ వాల్యూ ఎంత చెప్పాడు? 6 చెప్పాడు. ఎం వాల్యూ 6 కన్నా ఎక్కువ ఉంటేనే కదా అప్ వెళ్ళగలిగేది. అంటే ఇక్కడ Q1 ఏమో 4 వచ్చింది, Q2 వాల్యూనేమో 6 కన్నా ఎక్కువ అంట. అంటే గ్యారంటీగా ఇదే పెద్దదవుతుంది కదా. అంటే Q1 less than Q2. నో నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. క్వశ్చన్ నెంబర్ 67. Kiran is 5 years older than Mohan, who is father of Razu. Age of Razu is 1/4 of the age of his father. Respective ratio between Razu and Pawan is 2:5. Pawan is 35 years old. సో పవన్ కి ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 5 parts 35 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్లు? 2 parts ఎంత అవుతుంది? 14. ఎవరు? రాజు. నెక్స్ట్, ఏజ్ ఆఫ్ రాజు ఈజ్ 1/4 ఆఫ్ హిస్ ఫాదర్. అంటే ఫాదర్ ఈజ్ 4 times. అంటే ఫాదర్ వాల్యూ ఎంత? 56 years వస్తుంది. కిరణ్ ఈజ్ 5 years older than మోహన్. మోహన్ ఎవరు? రాజు ఫాదర్. రాజు ఫాదర్ కి 56 కాబట్టి కిరణ్ కి ఎన్ని ఏళ్ళు అవుతాయి అంటే 61 years వస్తుంది. అంటే Q1 వాల్యూ 61 వచ్చింది. Q2 వాల్యూ ఎంత ఉంది? 61 ఉంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి Q1 equals to Q2. క్వశ్చన్ నెంబర్ 68. సో చూడటానికి భయం వేసేటట్టుంది. ఏం భయపడొద్దు, అన్నిట్లోనూ 111 పోతుంది. 9x plus 8y is equal to 12. దీంట్లో మళ్ళీ 111 పోతుంది. 8x plus 9y is equal to 5. ఇంతకీ ఏం కావాలి? ఎక్స్ వై పెద్దదా, ఎక్స్ కన్నా వై పెద్దదా చిన్నదా సమానమా కావాలి. దాంట్లోంచి తీసేస్తే ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ మైనస్ వై వాల్యూ పాజిటివ్ వచ్చింది అంటే ఎక్స్ డెఫినెట్గా, ఎక్స్ మైనస్ వై వాల్యూ 7 వచ్చింది అంటే ఎక్స్ గ్యారంటీగా వై కన్నా పెద్దదే. ఏది ఎంత అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ గ్రేటర్ దాన్ వై. క్వశ్చన్ నెంబర్ 69. చూడగానే చాలా పెద్దది కనపడుతుంది. పెద్దగా కంగారు పడొద్దు, చేద్దాం రండి. 225 into 44 రండి చేద్దాము. 15 into 11 into 4 కింద రాసుకున్నాం అనుకోండి. 11 into 15 ఎంత వస్తుంది? 165. ఇది ఎంత వస్తుంది? 60. 165 లో 60 తీసేస్తే 105 వచ్చేసింది కదా. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 165, నెక్స్ట్ ప్లస్ 165, ఇదేమో -60 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే -165/225. నెక్స్ట్ తర్వాత మైనస్ ప్లస్ 60/225 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇది 15 into 14 రాసుకుంటున్నాను. ఇదేమో 11 into 11 రాసుకుంటున్నాను. సో 11 into 15 అంటే ఎంత వస్తుంది? 165. ఇది మల్టిప్లై చేస్తే 154. ఈ రెండు మైనస్ రాసుకుంటే 319 సరిపోయింది కదా. అంటే ఎంత వస్తుందంటే వై ఇది ఎక్స్ యొక్క వాల్యూ. వై వాల్యూ ఎంత వస్తుందో చూద్దాము. ఈ రెండు ప్లస్లే వస్తాయి, ఎందుకంటే రెండు మైనస్లు వచ్చినాయి కాబట్టి. అక్కడ 165/210, 154/319.
210. సో ఇది నెగిటివ్ వాల్యూ, ఈ రెండునేమో పాజిటివ్ వాల్యూలు. డెఫినెట్ గా దానికన్నా ఈ రెండు పెద్దగే. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుందాము. ఆల్మోస్ట్ ఇది ఇది సేమే ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ అని నేను అంటలా. న్యూమరేటర్ వచ్చేటప్పటికి హాఫ్ ఉంది, అంటే అదే చిన్నది అవుతుంది కదా. ఇది చిన్నదే ఇది చిన్నదే అంటే ఎక్స్ లెస్ దాన్ వై ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. సార్ ఇంత నంబర్కి స్క్వేర్ రూట్ మాకు ఎక్కడ వస్తుందండి? రాదు అనుకోని ఉంచండి, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా, కాకపోతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రూట్ వై కామన్ తీసి దీంతో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమైంది? వై అయింది. సో ఇప్పుడు 1/4 ప్లస్ 1/16 ఈజ్ ఈక్వల్ టు 25/y. సో ఎల్సిఎం వచ్చేటప్పటికి 16, 4 టైమ్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 25/y. సో ఈ 5 టైమ్స్ y వాల్యూ ఎంత వచ్చింది? 80 వచ్చింది. సో ఇప్పుడు అది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ప్లస్ కంటేనేమో ఎక్కువ తక్కువ, ప్లస్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. 25 అంటే 5 వస్తుంది. 3 డిజిట్ నెంబర్ అంటే అది 3 అంకెల నెంబర్ వస్తుంది. 3 అంకెల నెంబర్ పాజిటివ్ అంటే దీనికంటే పెద్దది అవుతుంది, లేదా నెగిటివ్ తీసుకుంటేనేమో చిన్నది అవుతుంది. పెద్దది చిన్నది అవుతుంది. కానీ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏదో పిచ్ ఆన్సర్ ఉన్నట్టుంది, రోజు ఉన్న ఆన్సర్ లాగా కాకుండా ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై ఉంది. అంటే ప్లస్ వాల్యూ అదేమో 3 డిజిట్ వస్తుంది, మైనస్ వాల్యూ కూడా 3 డిజిట్ నెంబర్ వస్తుంది. అంటే ఆ రెండు ఈక్వల్ డెఫినెట్ గా అవ్వవు కదా. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. క్వశ్చన్ నెంబర్ 71. రైట్. సో లాస్ట్ యూనిట్స్ ప్లేస్ వచ్చేటప్పటికి 4 ఆన్సర్లో మ్యాచ్ అయింది. సో చూస్తే 6 వస్తా కనపడుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ డిఫర్ అయినాయి, 21, 22, 12, 11 అంటే యాడ్ చేస్తే 66 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 2. క్వశ్చన్ నెంబర్ 72. 7 into 16, 70, 42, 112, 117/7 multiplied by 14/5. 7 2 times ఉంచండి, ఏం చేయొద్దు దాన్ని ప్లీజ్. నెక్స్ట్ ప్లస్ 153/10 ఇంటూ 74/9. 9 క్యాన్సిల్ అవుతుంది, అయినంత వరకు క్యాన్సిల్ చేసేస్తాను. 1 time 7 times, 2 5 times, 2 37 times. డినామినేటర్లో 5 రెండిట్లోనూ సేమే ఉంది, 5 ఉంది అన్ని ఆన్సర్లోను. 7 into 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది. 7 into 7 ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9 plus 4 ఎంత వస్తుంది? 3 వస్తుంది. చూద్దాం రండి. 5 into 1 5 plus 1 3 రాలా. 5 into 2 0, 0 plus 3 3 వచ్చింది. 5 into 2 0, 0 plus 4 3 రాలా. 0 plus 2 రాలా. 0 plus 1 3 రాలా. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 172 3/5. క్వశ్చన్ నెంబర్ 73. రైట్. 32 స్క్వేర్ అంటేనేమో 1024 వస్తుంది. నెక్స్ట్ తర్వాత 4.3 43 హోల్ స్క్వేర్. 43 హోల్ స్క్వేర్ అంటే 1849. సో ఈ రెండు యాడ్ చేసామనుకోండి, ఎంత వస్తుందో చూద్దామా. 28.73 వచ్చింది, మైనస్ 25 అంటే 3.73 is the answer. క్వశ్చన్ నెంబర్ 74. 7 దీంట్లో 5 times పోతుంది, అంటే 5 into సంథింగ్ అవ్వాలి. 15 square is 225 ప్లస్ 259 అంటే 484 అంటే 22 వస్తుంది. 22 into 5 అంటే ఆన్సర్ ఈస్ 110. క్వశ్చన్ నెంబర్ 75. సో 0.6 into 1.6 అంటే 0.96 వస్తుంది, అంటే 0.96 వచ్చింది. డెసిమల్స్ అన్ని పోయినాయి, ఏం జరిగిపోయి ఉంటుందో చూద్దాము. సో 0.34లో 0.3 తీసామనుకోండి, 0.04 వస్తుంది. 0.04 ప్లస్ 0.96 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 55 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? 56 వస్తుంది. 56 మైనస్ 28 అంటే ఆన్సర్ ఈస్ 28. క్వశ్చన్ నెంబర్ 76. చూడంగానే భయం వేస్తుంది, భయపడొద్దు, అన్నిటిని ఓ పక్కకు చేర్చండి, అప్పుడు మాట్లాడుకుందాము. సో క్వశ్చన్ మార్క్ ఇక్కడే ఉంచా. 131 into 268 into 42 divided by
ఈ రెండు ఇటు కిందకు వచ్చేస్తాయి. 126 ఇంటూ 393 ఇంటూ 67. ఆన్సర్లు చూస్తా. 4లు ఉన్నాయి, 5లు. ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే న్యూమరేటర్లో 5 లేదు, డినామినేటర్లో 5 కనపడింది, డినామినేటర్లో కూడా 5 లేదు. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది, 11 ఉందో లేదో చూసా, 11 లేదు. ఇదిగో ఆన్సర్. కొట్టేస్తే 1-2 రోజులు పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 77. 140% ఆఫ్ 375. 100% అంటే ఎంత వస్తుంది? 375. 10% అంటే 37.5. 20% అంటేనేమో 75. 150. 40% అంటే 525 మైనస్ 70. మైనస్ 70 అంటే ఆన్సర్ ఈజ్ 455. క్వశ్చన్ నెంబర్ 78. 7 into 4 28. 33/7. 63 70/9. 53/55. ఒకసారి చూద్దాము. 11 11 7 7 అంటే ఇక్కడ ఉన్న 2 కింద లేదు కాబట్టి 2 మల్టిపుల్ ఉండాలి. అంటే ఇది కానీ అవ్వాలి. 4 పైన ఎక్కడా లేదు, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 2. క్వశ్చన్ నెంబర్ 79. సో ఇప్పుడు ఇక్కడ 3 ఉంది. 3 క్యూబ్ అంటే 27. ఇక్కడ ఒక 3 ఉంది, ఒక 3 పోతుంది. ఇంకా 2 3లు ఉండాలి, అంటే 9 ఉండాలి. ఇంకెక్కడ 9కి సంబంధించిన నంబర్ లేదు కాబట్టి యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. రైట్. 12 దీంట్లో 1 టైమ్ 8 times, 90. 1 టైమ్ 4 times, 70. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 160. సో ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి 1-2 నిమిషాల పాటు ఈ పేపర్లో ఏం చేసి ఉండొచ్చు, ఏం చేసి ఉండకూడదు, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఓవరాల్ పేపర్ గురించి మళ్ళీ లాస్ట్ 15-20 డేస్లో మాట్లాడుకుందాము. కానీ ఈ పర్టికులర్ పేపర్లో ఇప్పుడు మనకి ఈ పేపర్లో ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ చేసే సంగతి ఒకసారి మాట్లాడుకుందాం. 5 డేటా అనాలిసిస్ క్వశ్చన్లు ఉన్నాయి, కాసిన అర్థమెటిక్ క్వశ్చన్లు ఉన్నాయి, 3 ఏమో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, 2 ఏమో Q1 Q2లు ఉన్నాయి, నంబర్ సిరీస్ ఒక 5 ఉన్నాయి, ఓ 10 11 12 అర్థమెటిక్ క్వశ్చన్లు, న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్లు ఉన్నాయి. వీటన్నిటిలోనే తేలికేది న్యూమరికల్ ఎబిలిటీ. 11 క్వశ్చన్లు ఉన్నాయి. యాక్చువల్గా నాకు గుర్తుంది 11 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ Q1 Q2లు చిన్నవి ఉన్నాయి, అవి 2 ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇన్ఈక్వాలిటీస్ కొంచెం ఇబ్బందికరంగా 3 డిజిట్ ఉన్నాయి, ఆ 3 వదిలేసామనుకుందాము. నెక్స్ట్ అర్థమెటిక్ క్వశ్చన్లు అన్ని తేలిగ్గానే ఉన్నాయి అనుకుంటా, అవి ఒక 15 క్వశ్చన్లు. నంబర్ సిరీస్ 5 క్వశ్చన్లో 3 క్వశ్చన్లు తేలిగ్గా ఉన్నాయి, 4 క్వశ్చన్ 5 తేలిగ్గానే ఉన్నాయి అనుకుంటున్నాను నేను. సో ఇంతవరకు చేశాక టైం మిగిలితే దీంట్లోకి వచ్చి చేస్తాము. ఒకవేళ మిగలలేదు అనుకోండి, 5 పోయినాయి అనుకుంటాం. అలా కాకుండా ఈ 5తో చేద్దాం అనుకొని మొదలు పెట్టామనుకోండి, వీటిల్లో సగం పైన చేయలేకుండా పోతాము. అందుకని పేపర్ చూడంగానే వేర్ టు బిగిన్, వేర్ టు మిడిల్, వాట్ టు లివ్, వాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలియాలి. ఇది చూడంగానే క్యాలిక్యులేషన్లు తేడాగా ఉన్నాయి కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లో ఆ పార్ట్ చేయటం అడ్వైజబుల్ కాదు అనేది మీకు అర్థమయ్యి బిగినింగ్లో దీన్ని వదిలేసి మిగతా చేసుకొని వచ్చి టైం ఉంటే, నిజం చెప్పాలంటే ఉండదు, సరిపోతుంది. అంటే ఇది చేసే టైం కూడా ఎగ్జామ్లో ఉండకపోవటానికే పాసిబిలిటీలు ఎక్కువ. థ్యాంక్ యూ.